సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. బైండ్ ఓవర్లని కౌన్సిలింగ్ చేయాలని, కౌన్సిలింగ్ మీ వాళ్ళకి చేయాలి. అడ్డగోలుగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న వాళ్ళకి చేయాలి. గతంలో రౌడీ షీటర్లుగా నమోదైన వాళ్ళకి చేయాలి. కౌన్సిలింగ్ చేయాల్సింది మీకు అని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కాదు. కానీ ఆ పేరు మీద ఇష్టం వచ్చినట్టుగా రోజు తరబడి కూర్చోబెడతాం. ఒకవైపు పోలింగ్ జరుగుతుంటే ఓట్లే పోనీయకుండా ఆపుతాం అన్న దుర్మార్గాలు చేస్తా ఉన్నారు. నేను ఇప్పటికైనా చెప్తా ఉన్నా, చింతలపాలెం కావచ్చు, మఠంపల్లి కావచ్చు, గరిడేపల్లి ఎస్ఐలు మీ ఆగడాలు శుద్ధిమించిపోతున్నాయి. మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నిబంధనల మేరకు పనిచేయడం నేర్చుకోండి. కేవలం ఇవాళ ఉన్న మండల పార్టీ కాంగ్రెస్ నాయకులే మిమ్మల్ని కాపాడుతారు అనుకుంటున్నారు. మండల పార్టీ అధ్యక్షుడి పని, మండల కాంగ్రెస్ అధ్యక్షుడి పనిని మీరు చేస్తా ఉన్నారు. ఇది బంద్ చేయండి. చాలా సర్వీస్ ఉంది మీకు ఇంకా రేపు భవిష్యత్తులో. అది ఆలోచించుకొని రేపు చట్టానికి చిక్కే పరిస్థితి తెచ్చుకోకండి. మీరు మీ మీద కూడా కేసులు అయ్యే పరిస్థితి కూడా తెచ్చుకోవద్దని చెప్పి నేను వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నా. హుజూర్నగర్ సిఐ కూడా చాలా తప్పులు చేస్తా ఉన్నారు. ఇప్పటికే మీ చిట్టా పెద్దగా అయింది. మా పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులను తీసుకుపోయి భయపెట్టించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అప్పచెప్పడం మీరు చేస్తున్న పని. గ్రామాలలో ఉన్న మా వాళ్ళని ఉదయించి సాయంత్రం వరకు కూర్చోబెట్టుడు, మేము కౌన్సిలింగ్ చేస్తున్నామని, బైండ్ ఎవరని. కేసులున్న వాళ్ళే ఊళ్ళో ఉన్నారు, రౌడీ హిస్టరీ చరిత్ర ఉన్న వాళ్ళు ఊళ్ళో ఉన్నారు. ఏ కేసులు లేనటువంటి అమాయకులైన వాళ్ళని తీసుకొచ్చి మీరు కూర్చోబెడుతున్నారు. ఇవన్నీ కూడా మానుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఏం చేసినా సరే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నెరవకుండా పోరాటం చేస్తున్నారు, వీరోచితమైన పోరాటం చేస్తున్నారు. పర్టికులర్ గా హుజూర్నగర్ నియోజకవర్గంలో ఇంత తీవ్ర నిర్బంధం మధ్యన కూడా ఇంత పోరాటం చేస్తున్న మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అభినందిస్తా ఉన్నా. ఇదే పోరాటాన్ని కొనసాగించింది. ప్రజలు మన వైపే ఉన్నారు. మళ్లీ కేసీఆర్ కావాలని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు. గులాబీ జెండా వేసుకుని పోయే వాళ్ళని ఎవరినైనా ప్రజలు ఆదరిస్తున్నారు. తప్పకుండా ఇదే స్ఫూర్తితో ఇంకా ఈ 2 రోజులు కూడా పనిచేయాలని, తప్పకుండా ప్రజలు మీ వైపు మీకు ఫలితం ఇస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. ఇప్పటికీ నేను ఉత్తమ్ కుమార్ చెప్తా ఉన్నా, ఒక్కసారి రివ్యూ చేసుకో మీ పని విధానం మీద. మీ నాయకులు కింద ఏం చేస్తున్నారు, పోలీసులకు ఏం ఆదేశాలు ఇస్తున్నారు, మీ స్టాఫ్ ఏమైనా ఆదేశాలు ఇస్తున్నారు, ఎటువంటి దౌర్జన్యాలు చేస్తున్నారు, పోలీసులు మితిమీరి చట్టాలు అతిక్రమించి పనిచేస్తున్నారో ఒకసారి రివ్యూ చేసుకుంటే మంచిది. మీరు భయపెట్టించి దౌర్జన్యాలు చేసి టెక్నికల్ గా ఏదైనా 1-2 సీట్లు అదనంగా గెలిస్తే గెలవచ్చాం కానీ ప్రజల మనసులు మాత్రం గెలవలేరు. మీ వైఫల్యాలు బయటపడుతున్నాయి. తప్పకుండా ఆ రకమైన ఫలితాలను ప్రజలు ఇవ్వబోతున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే మంచిదని చెప్పి ఉత్తమ్ కుమార్ గారు సూచిస్తారు.